పరుస్తుంది. దేవుడు పాపం పోతుందని వస్త్రాలు పంచుతారు, మంది డబ్బులు డొనేట్ చేస్తూ ఉంటారు, తర్వాత ఆహారం పెడతా ఉంటారు, రకరకాలుగా చేస్తూ ఉంటారు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, మీ నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె ఉన్నవి అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. చూడండి, మన నీతి ద్వారా మన పాపములను తీసివేసుకోలేము. ఒకవేళ అలాంటి పరిస్థితి కనుక ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చేవాడు కాదు, ఆయన త్యాగం చేసేవాడు కాదు, ప్రాణం పెట్టేవాడు కాదు, రక్తం కార్చేవాడు కాదు. ఆమేన్. ఏ మనుషుడు కూడా ఆయన దృష్టిలో అంగీకారం కలిగినటువంటి వాడు కాదు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, నీతిమంతుడు ఒక్కడునూ లేడు, ఒక్కడునూ లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు కదా. ఒక పాపి రక్షించలేడు. పుణ్యకార్యముల వలన, దాన ధర్మముల వలన ఒక మనిషిలో నుండి పాపం పోదు. భౌతికంగా ఈ లోకంలో కొంత ఆశీర్వాదం కలగవచ్చు తప్ప, అంతేగాని పాపములు తీసివేయుట అసాధ్యం. ఒకవేళ అలాంటి పోవాలంటే దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేస్తే పాపం పోతుంది అంటే మరి యేసుక్రీస్తు రక్తం చిందించాల్సిన అవసరం లేదు, ప్రభు ఈ లోకానికి రావాల్సిన అవసరం కూడా లేదు. రక్తం చిందించకుండా పాప క్షమాపణ లేదు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. అయితే ఏ రక్తం కావాలి? కోడెల రక్తమా, పోటేళ్ల రక్తమా? ఏ రక్తం ఒక మనిషిని పవిత్రపరుస్తుంది అంటే పాపరహితుడుగా ఉండి, పాపం లేనివాడుగా ఉండి, ఏమండి, ఆయన పుట్టుక పాపము లేనిదిగా ఉండి అతడు మాత్రమే రక్తము చిందిస్తే ఆ రక్తము దేవునికి అంగీకారం అవుతుంది. అలాంటి వారి లోకంలో ఎవరైనా ఉన్నారంటే ఎవరూ లేరు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకున్నారు. చూడండి, బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది, పాపం వలన వచ్చు జీతం మరణం. ఆమేన్. కాబట్టి చూడండి, మనిషి అన్నీ చేస్తూ ఉన్నాడు. చంద్రమండలంపైకి వెళ్తున్నాడు, కొత్త కొత్త వాటిని కనిపెడుతూ ఉన్నాడు, కొత్త మందులను కనిపెడుతున్నాడు, అదేవిధంగా కొత్త రోగములను కూడా కనిపెడుతున్నాడు కదా. అన్నీ చేయగలిగినటువంటి మనిషి మరణాన్ని తప్పించగలిగేటువంటి ఒక మందు కానీ ఔషధం ఒకటి ఏది కూడా ఈ లోకంలో లేదు. ఎప్పుడైతే మొదటి మానవుడైనటువంటి ఆదాము ఆజ్ఞ అతిక్రమించి పాపం చేశాడో, ఆజ్ఞ అతిక్రమమే పాపమని బైబిల్ చెప్తుంది. ఒక మనుషుని ద్వారా ఈ లోకంలోనికి పాపం వచ్చింది. ఆజ్ఞ అతిక్రమించక ముందు ఆదాము హవ్వలు దేవునికి ప్రియులుగా ఉన్నారు, ఇష్టలుగా ఉన్నారు, దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నారు, సంతోషంతో ఉన్నారు, దేవుని స్వరాన్ని వింటున్నారు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతున్నారు. సాతాను ద్వారా ఎప్పుడైతే ప్రేరేపించబడి సాతాను మాటలు విని దేవుని మాటలు వినకుండా, సాతాను మాటలు అంగీకరించి దేవుని ఆజ్ఞకు లోబడకుండా ఆజ్ఞ అతిక్రమించి తినకూడదు అని చెప్పిన ఫలమును భుజించి వారు దోషులయ్యారు. తద్వారా ఆజ్ఞ అతిక్రమం పాపం గనుక పాపం చేసే ప్రతివాడు దేవునికి శత్రువు అవుతాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుడు ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావు అని దేవుడు ఆదామును పిలిచినప్పుడు, నేను నీ స్వరం విని, ప్రభువా నేను నీ స్వరం విని దాగుకున్నాను అన్నాడు. ఎందుకు దాక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది? ఎందుకు దాగుకోవాల్సిన పరిస్థితి వచ్చింది? పాపం వల్లనే కదా. పాపం చేసే ప్రతి మనిషికి ఒక అడ్డు అనేది ఏర్పడుతుందని ఈ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అంతకుముందు దేవునితో ఎలాంటి రిలేషన్ ఉండేది? ఎలాంటి సహవాసంలో ఉండేవాడు? పాపం అతనిలోకి ఒక భయం వచ్చింది, భయం ఏర్పడింది. దేవుని స్వరాన్ని వినలేకపోయాడు,
దేవుని ఎదుటకు రాలేకపోయాడు. కారణం పాపం. బైబిల్ గ్రంథం చెప్తుంది, మీ ప్రార్థన ఆయన విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు కదా. ఆయన చెవులు వింటున్నాయి, మన ప్రార్థన ఆలకిస్తున్నాడు. అయితే సహాయము చేయకపోవడానికి కారణం ఏంటంటే, మీకును మీ దేవునికిని మీ దోషములు మీ పాపములు అడ్డముగా వచ్చాయి, అందువలన మీకు సహాయం కలగడం లేదు అంటున్నాడు. కాబట్టి ఆ అడ్డుగా ఉన్నటువంటి ఆ సమస్యలన్నిటినీ దేవుడు తొలగించడానికే తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన పరిశుద్ధ రక్తం మన ప్రతి దోషమును, ప్రతి పాపమును, ప్రతి అడ్డుబండను తొలగి దేవునితో ఐక్యపరుస్తుంది. ఒకసారి అదే మొదటి యోహాను పత్రిక ఒకసారి మనం చూసుకున్నట్లయితే, ఏడవ వచనం నుండి చదువుతాం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ చూడండి, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులో నడవాలి. ప్రభు అంటాడు కదా మత్తయి సువార్తలో, నేను లోకమునకు వెలుగును కదా. మన ప్రభు వెలుగు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము రాజులైన యాజక సమూహము కదా, దేవుని సొత్తైన ప్రజలు, ఏర్పరచబడిన వంశము అని చక్కగా అక్కడ చెప్తాడు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగు అంటే, ఆశ్చర్యకరమైన వెలుగు ఎవరు అంటే, దేవుడు పంపిన తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తే ఆ ఆశ్చర్యమైన వెలుగు. ఆశ్చర్యమైన వెలుగులో ఏ బిడ్డ అయితే నడుస్తాడో ఆయనతో సహవాసం కలిగి ఉంటారు. ఏమండి, ఆయనతో సహవాసం లేకుండా ఆయనలో వెలుగులో అని చెప్పుకొనుచు, నేను వెలుగులోనే ఉన్నాను, నేను దేవుని సంబంధిని, మా తాతలు కూడా ప్రభువుని నమ్మారు, మా డాడీ కూడా ప్రభువుని నమ్మారు అని చెప్పేసి ఒకవేళ క్రీస్తు మనలో లేకుంటే మనము చెప్పిన మాటలన్నీ అబద్ధములవుతాయి. మనము వెలుగులో నడిచిన ఎడల ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి ఉంటాం. ఆయన వెలుగులో మనము నడిచినప్పుడే మనకు ఆయనతో సహవాసం ఉంటుంది. ఆయన వేరుగా ఇద్దరు స్నేహితులు ఉన్నారండి. ఇద్దరు స్నేహితులు వెళ్తూ ఉన్నారు. ఇద్దరు కలిసి మాట్లాడుతున్నారు. ఇతను మాట్లాడుతున్నాడు, ఇతను వింటున్నాడు, ఇతను మాట్లాడుతున్నాడు, ఇతను వింటున్నాడు. చక్కగా ఒకరి మాటలు ఒకరికి అర్థమవుతున్నాయి. జవాబులు కూడా చెప్పుకుంటూ ఉన్నారు కదా, నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. వారు మాట్లాడిన మాటలు ఏంటో వారికి తెలుసు. ఒకరి మాటలు ఒకరికి అర్థమయ్యాయి. ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఒక అతను రోడ్డు అవతల పక్క ఉంటే ఒక అతను రోడ్డు యువతల పక్కన ఉన్నాడు. ఆపోజిట్గా ఉన్నారు. దూరం ఏర్పడింది. మధ్యలో నుండి వెహికల్స్ వెళ్తూ ఉన్నాయి, మధ్యలో నుండి లారీలు వెళ్తూ ఉన్నాయి, ట్రక్స్ వెళ్తూ ఉన్నాయి, బస్సులు వెళ్తూ ఉన్నాయి. అప్పుడు యువతల పక్క ఉన్నటువంటి ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో అవతలి వానితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ట్రక్స్ శబ్దం వలన, ఈ లారీల శబ్దం వలన, బస్సుల శబ్దం వలన, వెహికల్స్ శబ్దం వలన ఇతడు మాట్లాడే మాట అతనికి అర్థం కావడం లేదు. ఇతడు మాట్లాడే మాట అతనికి అర్థం కావట్లేదు, అతడు మాట్లాడే మాట ఇతనికి అర్థం కావడం లేదు. కారణం ఏంటి అంటే, అడ్డుగా మరి వెహికల్స్ వెళ్తూ ఉన్నాయి, ఇంజన్ శబ్దం, ఆ బండ్ల శబ్దం వస్తూ ఉంది. కాబట్టి ఒకరి మాట ఒకరికి అర్థం కావడం లేదు. అదేవిధంగా దేవునితో సహవాసము గలవారమని చెప్పి, దేవుడేమో వెలుగు, మనమేమో చీకట్లో ఉండి సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు, ఏ నరహంతకునిలో కూడా నిత్య జీవం ఉండదని ఎరుగుదుము అని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఏమండి, చీకటికి వెలుగుతో సంబంధం లేదు. వెలుగున్న చోట చీకటి ఉండదు. వెలుగున్న చోట చీకటి ఉండదు. ఒకవేళ నువ్వు వెలుగులో నుండి ప్రత్యేకంగా చీకటిని కోరుకొని నువ్వు వెళ్ళిపోతే ఆ చీకటిలో పాపం ఉన్నదని, శాపం ఉన్నదని, దుష్టుడు పొంచి ఉన్నాడని నువ్వు గ్రహించుకోవాలి. అది నువ్వు గ్రహించకుండా
నేను దేవుని బిడ్డనే, యేసు బిడ్డనే, నా తల్లి యేసు ప్రభుని నమ్మింది, నా తండ్రి యేసు ప్రభుని నమ్మాడు అంటే, నా తాతలు యేసు ప్రభుని నమ్మిరంటే కుదరదండి. దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం వెలుగులో నడిచిన వాడే ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి ఉంటారు, ఆయనతో ఫ్రెండ్షిప్ చేస్తారు. ఆదాము పాపం చేసినప్పుడు మరి దేవుని ఎదుటకు రాలేకపోయాడు, దేవుని స్వరాన్ని వినడానికి కూడా భయపడ్డాడు. ఆదామా నీవు ఎక్కడున్నావంటే, నీ స్వరం విని నేను దాగుకున్నాను ప్రభువా అంటాడు. ఎందుకు దాగుకోవాల్సి వచ్చింది అంటే దానికి కారణం ఏంటంటే, అతడు దేవుని మాటను అతిక్రమించాడు, దేవుని ఆజ్ఞకు లోబడలేదు గనుక దేవుని దగ్గరికి రాలేకపోయాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వెంత ఘోరవ పాపివైనా దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఆయన సదాకాలమునకు సంపూర్ణంగా కార్యం చేసి ఉన్నాడు. చూడండి ఒకసారి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 14వ వచనం. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారికి సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఆమేన్. కాబట్టి ఒక యేసు రక్తం చాలు నీ జీవితానికి, నా జీవితానికి, మన అందరి జీవితానికి. యేసు రక్తం చాలండి. ఎప్పటికప్పుడు నీ పాపముల కొరకు మరి నువ్వు అడగవలసిన వాడవై ఉన్నావు. దేవుని యొద్దకు వెళ్ళాలి అంటే పాత నిబంధన ప్రకారం ఎవరు కూడా దేవుని సమీపించేవారు కాదు. నూతన నిబంధన గ్రంథం ప్రకారం తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు మన నిమిత్తం, మన పాపముల కొరకు, మన శాపముల కొరకు మృతి పొంది పాతి పెట్టబడి 3వ దినమున తిరిగి లేచాడు గనక ఆయన రక్తంలో మన ప్రతి పాపమునకు క్షమాపణ ఉంది. ఒకవేళ నువ్వు వెలుగులో లేకుండా చీకట్లో నడుస్తున్నావేమో, నిన్ను నీవు జాగ్రత్త పరుచుకొని ఒక మాట నువ్వు పలకవలసి ఉంటుంది. 8వ వచనం, 1వ అధ్యాయం 8వ వచనం. మనం పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు. సత్యం ఎవరండి? ప్రభు ఏమన్నాడు? నేనే సత్యమును, జీవమును, మార్గమును. కాబట్టి నేను పాపం చేయలేదు, నేను నీతిమంతుడిని అని నువ్వు అనుకుంటే నీలో సత్యం లేదని నువ్వు గ్రహించాలి. ఒకవేళ ఈ వాక్యాన్ని విని నేను పాపినే ప్రభువా అని ఒప్పుకుంటే ప్రభువు నిశ్చయంగా క్షమించి నేను పవిత్రపరిచి తనతో అన్యోన్య సహవాసము దయచేస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నువ్వు ఒప్పుకో, దేవుని సన్నిధిలో కప్పుకొనక ఒప్పుకుంటే నీ పాపాలు క్షమించబడి పవిత్రపరచబడి దేవుడితో నీకు సమాధానం కలుగుతుంది. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.